కాకినాడలో టీడీపీ వర్సెస్ జనసేన కంటిన్యూ అవుతోంది. కాకినాడ జిల్లా మండపంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఒక్కసారి చూడొచ్చు ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఘోరంగా కొట్టుకున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. టీడీపీకి చెందిన లీడర్ కుమారుడి బర్త్డే వేడుకల్లో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. జనసేనతో పాటు అన్ని పార్టీల వారిని ఆహ్వానించారు కిరణ్. జనసేన వారిని ఎవరు పిలిచారని కామెంట్ చేశారు ఓ టీడీపీ లీడర్. మాట పెరిగి జనసేన టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తోంది. జనసేన కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారనేది పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతోంది. బర్త్డేకు పిలిచి మరీ దాడి చేశారంటూ జన సైనికులు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘర్షణ వీడియో. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకరి మీద ఒకడు దాడులు చేసుకుంటే విజువల్స్ ఒక్కసారి అక్కడ ఎటువంటి వాతావరణం ఉందో చూద్దాం. జనసేన కార్యకర్తలకు అలాగే టీడీపీ కార్యకర్తలకు ఘర్షణ చోటు చేసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా మండపంలో టీడీపీ వర్సెస్ జనసేనగా మారింది అక్కడ వ్యవహారం. ఘోరంగా కొట్టుకున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. టీడీపీకి చెందిన లీడర్ కుమారుడి బర్త్డే వేడుకల్లో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. జనసేనతో పాటు అన్ని పార్టీల వారిని ఆహ్వానించారు కిరణ్. కానీ జనసేన వారిని ఎవరు పిలిచారని కామెంట్ చేసినట్టుగా తెలుస్తుందో టీడీపీ లీడర్. దీంతో ఇటు రెండు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య మాట పెరిగింది. దీంతో రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు లేకపోతే ప్రతినిధులు కావచ్చు ఒకరినొకరు షర్టులు చింపేసుకుని కొట్టేసుకుని ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా పిడిగుద్దలతో ఒకరి మీద ఒకరు ఘర్షణాత్మక వాతావరణం ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఏం జరిగిందో, ఎందుకు అంత తీవ్రతకు వెళ్ళింది? కేవలం మాట పెరిగిన అంశానికి సంబంధించి ఏ కారణం అక్కడ ఇంపాక్ట్ చూపించింది? ఏమంటున్నారు అక్కడ? పత్తిపాడు నియోజకవర్గంలో అలాగే జనసేన అలాగే టీడీపీ మధ్య ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసి చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో తాగంటి కిరణ్ కుమార్ పుట్టినరోజు వేడుకకి అయితే టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు అందరినీ కూడా ఆహ్వానించారు. అందులో జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ టీడీపీ నాయకులు కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనసేన నాయకులను ఎవరు పిలిచారంటూ కూడా టీడీపీ నాయకులు కామెంట్ చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క శంఖవరం మండలం మండపం గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే జనసేన టీడీపీ మధ్య రెండు వర్గాలు కూడా ఒకరితో ఒకరు దాడి చేసుకుంటూ తోపురాడు చేసుకుంటూ ఈ యొక్క వాగ్వాదాలు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక గంట పాటు కూడా ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అలాగే జనసేన టీడీపీ మధ్య ఈ విధంగా కూటమి మధ్య విభేదాలు ఈ ఒక తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే ఇది పత్తిపాడు నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుని ఉంటే అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీలాకణాలు కూడా సేమ్ ఇష్యూ కూడా జనసేన మధ్య కూడా ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుని చెప్పాలి. అలాగే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పిఠాపురంలో ఏదైతే ఇందిరానగర్ కావచ్చు రథాలపేట సెంటర్ లో ఓపెనింగ్ దగ్గర ఏదైతే జనసేనకు సంబంధించిన నాయకులు రెండు వర్గాలుగా వెళ్ళిపోయారు. వారి ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక ఆధిపత్యం ఏదైతే పట్టణ అధ్యక్షులుగా పోటీ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోమని చెప్పాలి. ఈ విధంగా పక్కన పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య వాగ్వాదం చోటుకుంటే పిఠాపురంలో మాత్రం జనసేన మధ్య రెండు వర్గాల పోరైతే ఒక విధంగా రెండు కూడా చర్చనీయాంశంగా మారినాయని చెప్పవచ్చు. కానీ అక్కడ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే నేపథ్యంలో కీలక నేతలు అక్కడికి చేరుకున్న వాళ్ళని సముదాయించే ప్రయత్నం జరిగిందా? ఈ విషయం బర్త్డే వేడుకలు ఎవరైతే పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం జరిగినటువంటి బర్త్డే వేడుకల్లో అయితే టీడీపీ నాయకులు ఎదుర్కొన్నారు. పిలిచిన నేపథ్యంలో ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన అయితే పిలిచినటువంటి పరిస్థితి కిరణ్
అందరితో టీడీపీ నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు బర్త్డే వేడికి రావాలని జనసేన నాయకులు పిలిచారు, వైసీపీ నాయకులు కూడా పిలిచారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ప్రధాన నాయకుల మధ్య ఈ చర్చ అయితే కూడా జరిగింది. ప్రధాన నాయకుల మధ్య దీనిపై సమావేశం నిర్వహించినప్పటికీ ఈ యొక్క ఇరువురు మధ్య కూడా ఆగ్రహాలు అయితే వ్యక్తం చేశారని చెప్పాలి. జనసేనకు సంబంధించిన నాయకులు ఈ విధంగా పిలిచి మాపై గొడవ దిగుతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇది ఎటువంటి పోలీసులకు అయితే ఫిర్యాదు చేయలేదని చెప్పాలి. మరో పక్కన కూటమి నాయకుల మధ్య ఈ విధంగా విభేదాలు జరగడం మధ్య కొంతమంది నాయకులు బయట అయితే ఇరువు మధ్య జరిగినటువంటి గొడవపై రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి గొప్పకం కనపడుతుంది చెప్పాలి. అలాగే సాక్షాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అలాగే జనసేన మధ్య కూడా రెండు వర్గాలుగా విడిపోయి ఈ విధంగా బాహాబాయికి నడి రోడ్డుపైన ఈ విధంగా తోపులాట చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఒక సాక్షాత్తు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా అదే సమక్షంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళని వాగ్వాదం కనీసం వాళ్ళని ఈ విధంగా చేయడం కరెక్ట్ కదంటూ కూడా కనీసం మాట్లాడలేదంటూ కూడా జనసేన నాయకులు కొంతమంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా పిఠాపురం జరిగినటువంటి ఘర్షణ ఇక్కడ జనసేన పిఠాపురం పట్టణ అధ్యక్షులుగా పోటీలో బరిలో ఉన్నటువంటి ఇరువురు మధ్య ఓ పక్కన ఎవరైతే ఉన్నారో చెల్లిపోయిన సతీష్ మధ్య, అలాగే మరొకరు సత్యబాబు మధ్య ఇద్దరి మధ్య కూడా వివాదం మధ్య చోటు చేసుకుందని చెప్పాలి. రైట్ ప్రకాష్, మొత్తంగా అయితే మాత్రం కాకినాడలో ఇటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఘోరంగా కొట్టుకున్నారు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు. టీడీపీకి చెందిన లీడర్ కుమారుడి బర్త్డే వేడుకల్లో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. జనసేనతో పాటు అన్ని పార్టీల వారిని ఆహ్వానించాడు కిరణ్. అయితే జనసేన వారిని ఎవరు పిలిచారంటూ కామెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అక్కడ ఓ టీడీపీ లీడర్. దీంతో మాట పెరిగింది. జనసేన టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. జనసేన కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయంటూ ఒకడు ఇన్ఫాక్ట్ అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బర్త్డేకు పిలిచి మరీ దాడి చేశారంటూ జన సైనికులు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఘర్షణ వీడియో వైరల్గా మారింది.